వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, జనరల్గా ఒక నానుడు ఉంది, ఎవరైతే ఎక్కువగా అతి పూజలు చేస్తారో వాళ్ళకి ఎక్కువగా కష్టాలు ఉంటాయి, వారికే ఎక్కువగా పరీక్షలు ఉంటాయి అని. ముఖ్యంగా సాయిబాబా సంతోష్ మాత వారి పూజలో నేను విన్నాను, ఎక్కువ పరీక్షలు ఎక్కువ వస్తుంటాయి, వారాల పూజలు అవి ఉంటాయి కదమ్మా అని. అది ఎంతవరకు నిజం? నిజంగా అలా జరుగుతుందా? ఎక్కువ పూజలు చేసే వారికి ఎక్కువ పరీక్షలు ఉంటాయా? అమ్మా, అసలు ఈ పరీక్షలు ఏమిటి, పూజలు ఏమిటి, వాళ్ళు బాగున్నారు మనం బాగున్నారన్న కంపారిజన్ ఎక్కడ మీరు ఆలోచించుకోవటం లేదా? మీకు ఏమిటి కష్టాలు, పక్క వాళ్ళు ఏం కష్టాలు ఉన్నారో మీకు ఏం తెలుసు? పక్క వాళ్ళు ఏం సుఖపడుతున్నారో ఏం తెలుసు? మన్ని చూసి మనం సుఖంగా ఉన్నామని పక్క వాళ్ళు అనుకుంటున్నారేమో. ఆవిడ చూడు ఎప్పుడు మీరే ఉన్నారు, ఆవిడ చూడు ఎప్పుడు చక్కగా పూజలు చేసుకుంటుంది హాయిగా, వాళ్ళ ఆయన ఆవిడ పూజలు చేస్తుంటే ఏమీ అనడు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు స్తోత్రాలు వినపడుతూ ఉంటాయి, అబ్బా కళకళ్ళాడుతూ ఉంటుంది, ఎప్పుడు ఇంటికి మంగళ తోరణాలు ఉంటాయి, అది అద్భుతం అని అనుకునేవాళ్ళు లేరా? మిమ్మల్ని చూసి వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా మనకి పొరుగుంటి పుల్లకూర రుచి అని, దూరపు కొండలు నున్నగా ఉన్నాయని అనుకుంటారు. ఒక తెలుగులో ఒక సామెత ఉంది, అందరిళ్లల్లో అట్లకి చిల్లులు ఉంటాయి అని. అట్టు రుచిగా ఉండాలంటే చిల్లు ఉండాల్సిందే, చిల్లు లేనట్టు రుచే ఉండదు. కనుక ఎవరి వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఏమనుకుంటామంటే వాళ్ళ అబ్బాయికి చదువు బాగా వచ్చింది, మా అబ్బాయికి రాలేదు కనుక అని పోల్చుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ అమ్మాయి ఎంత అందంగా ఉందో, వీళ్ళు ఎన్ని నగలు పెట్టుకున్నారని వాళ్ళు అనుకుంటారు. అంటే మీరు మనకి లేని దాన్ని చూసి పక్క వాళ్ళకు ఉంది కనుక వాళ్ళు బాగున్నారని అనుకుంటున్నాం. మనకున్న దాన్ని మనం గమనించుకోవటల్లా. కనుక ముందు మనకేమున్నాయో గమనించుకోండి, అప్పుడు మనం బాగున్నామా లేదా అని. ఇప్పుడు కొత్తగా మీరు అన్నది ఇంకొక మాట కూడా ఉంది, అంటే పక్క వాళ్ళతో పోలిక గురించి నేను చెప్పాను. ఇక అసలు విషయానికి వచ్చి, మనం ఏదన్నా ఒక పూజ మొదలు పెట్టగానే మాకు కష్టాలు వచ్చాయండి అంటారు. దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే, మనం ఇంట్లో బొద్దింకలు అవి ఉంటే ఏం చేస్తామమ్మా, ఫ్లిట్ కొడతాం. కొడితే ఏమైంది, బిలబిలబిలబిల్లాడుతూ బయటకు వస్తాయి. అంటే ఇన్నాళ్ళు లోపల ఎక్కడో ఉన్నవి ఫ్లిట్ కొట్టేటప్పుడు బయటకు వచ్చాయి. బయటకు వచ్చాయంటే అర్థం ఏంటి, ఇంకా రేపటి నుంచి ఉండవని అర్థం. మనం పూర్వజన్మ నుంచి బోలుడు తెచ్చుకున్నాం, మూటలు 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 కట్టి తెచ్చుకున్నాం. మంచి తెచ్చుకున్నాం, చెడు తెచ్చుకున్నాం. మంచి తెచ్చుకున్నాం కనుక ఎంత మంచి రూపం వచ్చిందమ్మా, ఎంతమందికి ఇంత మంచి రూపం ఉంది, మనం ఎంత అదృష్టవంతులం. ఎంతోమందికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, సరైనటువంటి అవయవం, కొంతమందికి బుద్ధే లేదు, ఇలా ఎన్నో లేని వాళ్ళు ఉన్నారు కదా. మనకన్నీ ఉన్నాయి అంటే మనం కొంత పుణ్యం చేసుకునే వచ్చాం కదా, ఆ పుణ్యఫలంగా మంచి శరీరాన్ని పొందాం కదా, మంచి 3 పూట్ల 4 వేళ్ళు నోట్లోకి ఎడుతున్నాయి కదా వెతుక్కోకుండాను. నేను చదువుకుంటాను యుద్ధం చేయకుండా తల్లిదండ్రులు చదివించారు కదా, నేను అందమైన బట్టలు కట్టుకుంటున్నాను కదా. ఇవన్నీ నేను పూర్వం చేసుకున్నటువంటి పుణ్యాలను అనుభవిస్తున్నాను. ఇప్పుడు పాపాలు అనుభవించడానికి చిన్న చిన్న కష్టాలు ఏవో వస్తాయి. ఇప్పుడు తొందరగా మనం పూజ చేయడం మనం పూజ చేయడం మొదలు పెట్టంగానే మన పాపాలు తొందరగా క్లీన్ చేసేయాలనుకున్నారు మన ఇష్టదైవం. అనుకోవడం వల్ల ఏం జరిగాయి, ఆ లోపల ఉన్నటువంటి బొద్దింకలు, చీమలు, మిడతలు, చిమెట్లన్నీ బయటకు వచ్చాయి. వాటన్నిటిని చూసేసుకుంటే అమ్మయ్యా, నా పూర్వ జన్మల కర్మల చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతున్నాయి అని మనం అనుకోవచ్చు. కనుక ఇట్ ఈజ్ ఎ క్లీనింగ్ ప్రాసెస్, క్లెన్సింగ్ అంటారు. అందువల్ల వస్తాయి. నేను ఎంత ఇదో తెలుసా, అమ్మవారి దయ నాకు ఎంత ఉందో తెలుసా, ఇన్ని కష్టాలు వచ్చినా నేను హాయిగా చెక్కు చెదరకుండా ఉన్నా. ఇంకోళ్ళైతే ఈ పాటికి ఏమైపోతారు అంటే, నాకు ఈ కష్టాలు భరించగలిగినటువంటి శక్తి వచ్చింది అంటే నేను పూజ చేయబట్టే వచ్చింది. మనకి పూజ చేసినా, దేవుడు అనుగ్రహం ఉన్నా కష్టాలు అనుభవించే శక్తిని ఇస్తారు తప్ప కష్టాలు రాకుండా చేయరు. వాళ్ళకి ఏం పనమ్మా కష్టాలు రాకుండా చేయడానికి? మనమేమో పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ ఇన్ని చెడ్డ పనులు చేశామా, కష్టం రావద్దా? నిన్న వద్దంటుంటే విపరీతంగా తిన్నామా, 4 మామిడి పళ్ళు తిన్నామా, ఊరికే దొరికాయి కదా అని. ఇవాళ కడుపులో మంట రావద్దు అంటే, ఆవేదన రావద్దంటే ఎలా మానుతుంది? కాకపోతే అమ్మవారి దయ ఉంటే ఓ జెలుసు టాబ్లెట్ దొరుకుతుంది, మంట తగ్గుతుంది. అంతేగాని మంట రావడం మానదు. కనుక ఇవి
మనకి వచ్చే కష్టాలు తట్టుకునేటటువంటి శక్తినిచ్చి ఆ తర్వాత ఆ పూర్వజన్మ కర్మాలన్నింటినీ అనుభవించేటట్టు చేయడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండోది, మనం చేసే స్తోత్రాలు ఎంత అద్భుతంగా చేస్తామంటే దాంట్లో మనం చదివే తప్పుల వల్ల మనం కొన్ని రకాలైనటువంటి కష్టాలని ఎదురు తెచ్చుకుంటున్నాం. మన మాటల ఉచ్చారణ సరిగ్గా లేక తప్పులు చదివి నాకు అది ఇవ్వు అంటే పాపం ఇంత కోరుకుంటున్నారు కదా అని ఇచ్చేస్తుంది ఆ దైవం. అంచేత ఏ స్తోత్రాలు చేస్తున్నామో కొంచెం తెలుసుకుని చెయ్యండి. అమ్మ, ఈ జన్మలో చేసిన పుణ్యం ఏమాత్రం పనికిరాదా? పూర్వజన్మల పాపాలే ఫాలో అవ్వాలా ఈ జన్మలో కూడా? అసలు పూర్వజన్మలో చేసిన పుణ్యమే మనం ఉపయోగపడింది అన్నాం కదా, పాపం కూడా అనుభవించాలిగా. పుణ్యం అనుభవించినప్పుడు ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం ఎందుకు ఉపయోగపడదు? దానివల్లే కదా వీటిని తట్టుకోగలుగుతున్నాం. ఇప్పుడు పాపం వల్ల వచ్చే కష్టాన్ని తట్టుకుంటున్నాము అంటే ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల తట్టుకుంటున్నాం. మరి ఆ తట్టుకోలేని వాళ్ళు కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తట్టుకుంటున్నాం కనుక మనం బతికుంటున్నాం కదా. ఈ జన్మలో చేసిన పుణ్యాలు ఎందుకు ఉపయోగపడవు? పుణ్యమైనా పాపమైనా మంచైనా చెడైనా అనుభవించి తీరవలసినదే. దానికి ప్రత్యామ్నాయం లేదంటారు? ఏం లేదు. మరి పూర్వజన్మలో పలానా తప్పు, పలానా దోషం జరిగిందమ్మా మీతో, అందుకే ఈ పూజ చేయండి, దోషం పోతుంది అంటారు. అందులో నిజం లేదా? దోషం పోదు, ఆ దోషాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. మళ్ళీ చెప్పాగా, తట్టుకునే శక్తి లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్లకు పెడతారు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా ఎదుటి వాళ్ళ పీక నొక్కుతారు. ఇది ధైర్యం ఉందంటే తట్టుకుంటాం. ఈ సమస్యల్ని తట్టుకునేటటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తుంది. మనం చేసే పుణ్యాలు కానీ మనం చేసే పూజలు కానీ ఇవన్నీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఆ ధైర్యం లేక అన్ని అష్టలక్ష్ముల్లో ధైర్యలక్ష్మి పోతే ఉండలేమని చెప్తారు. ఎన్ని పోయినా తిరిగి సంపాదించుకుంటాం, ధైర్యం పోతే ఏది సంపాదించాం. ఈ ధైర్యం ఒకటి ఉంటే మిగిలిన సంపాదిస్తాం. కనుక దీన్ని ఇస్తుంది. వెన్ను దన్నుగా నిలబడి నీ యుద్ధం నువ్వు చెయ్యి, వెనకాల నేనున్నాను. కృష్ణుడు యుద్ధం చేయలా, అర్జునుడు చేస్తుంటే వెనకాల ఉన్నాడు. అఫ్కోర్స్ ముందనుకోండి, ఫిజికల్గా ముందున్నాడు, నిజానికి అతడికి వెనకాల ఉన్నాడు. అర్జునుడు యుద్ధం చేస్తే కృష్ణుడు ధైర్యంగా అతడికి తోడున్నట్టు దైవ బలం మనకి తోడు ఉంటుంది. మనమే యుద్ధం చెయ్యాలి. మందు మనం వేసుకుంటేనే రోగం తగ్గుతుంది, ఇంకోళ్ళు వేసుకుంటే తగ్గదు. సూపర్ అమ్మా, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.